మండల గ్రామం ఆంగలకుదుర్లో ఎన్టీఆర్ అపర కర్మశాల నిర్మాణానికి ముందడుగు పడింది. ఇందుకు నాందిగా శంకుస్థాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ సహకారంతో 25 లక్షల రాష్ట్ర ప్రభుత్వ నిధులతో రూరల్ మండలం అంగలకుదురు గ్రామంలో ఎన్టీఆర్ అపర కర్మశాల నిర్మాణానికి సన్నాహాలు ప్రారంభించారు. ఇందుకోసం శనివారం గ్రామంలో చెరువు కట్టపై ఎన్టీఆర్ అపర కర్మశాలకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో గ్రామ మాజీ ఉప సర్పంచ్ కనగాల నాగభూషణం, గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి, గొల్లపూడి సాయిగిరి, వెలగా ఆదినారాయణ, అలపర్తి రామ్మోహన్, సినీ నిర్మాత గుమ్మడి రవీంద్ర, నన్నపెనేని బసవ పున్నయ్య, కోగంటి రోహిత్, బడుగు రామ్మూర్తి, రాంబాబు, గోల్డ్ శ్రీను, ఉరిని శ్రీను, చెన్నుపాటి రమేష్, కంచర్ల కోటయ్య, రాఘవయ్య, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. మన అంగలకుదురు గ్రామంలో ఈరోజు చెరువు కట్ట మీద ఎన్టీఆర్ అపర కర్మశాల భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పూర్వం నుంచి అంగలకుదురు గ్రామం మేజర్ విలేజీ. ఈ విలేజ్లో అద్దెకుండేవాళ్ళు, అంటే ఈ ఊరు వాతావరణం బాగుంటుంది, వాటర్ బాగుంటుంది, క్లైమేట్ బాగుంటుంది, ఏ గొడవ లేకుండా ప్రశాంతంగా ఉండే ఊరు. ఈ ఊరిలో వచ్చి బతకొచ్చు అనేవాళ్ళు చాలామంది బయట నుంచి వచ్చి ఎంప్లాయీస్ కానీ, వ్యవసాయపరంగా రైతువారి కుటుంబాలు కానీ, కూలీ నాలి చేసుకునే వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. వాళ్ళు వెంటనే వచ్చి ఇల్లు కట్టుకొని ఉండలేని పరిస్థితిలో మరి రెంట్కుంటూ ఉంటారు. అలా ఈ గ్రామంలో మా ఊర్లో జనాభా ఇవాళ 14,000 మంది ఉంది. 1000 మంది వరకు కనీసం రెంట్కుంటున్నారు, అద్దెకుంటున్నారు. ఆ అద్దెకుండే వాళ్ళ ఇంట్లో ఏదైనా గబక్కని జరగరాని అకృత్యం జరిగేదన్నా మనిషి ప్రాణం మీదకి వస్తే ఇంట్లో ఉన్న ఓనర్స్ ఎవరైనా సరే ఒక కీడుగా శంకించో, లేకపోతే పూర్వం ఉన్న హిందూ సాంప్రదాయం ప్రకారం మా ఇంట్లో వద్దమ్మా, బయటికి తీసుకెళ్ళమని, ఆ బాడీని ఆ మనిషిని తీసుకెళ్ళి బయట వైద్యం చేయించుకొని అంటారు. గబక్కని ఏదైనా ప్రాణం పోతే దానికి సంబంధించిన వాళ్ళు నరకం అనుభవిస్తూ ఉంటారు. ఆ పరిస్థితులు దాన్ని మేమందరం పెద్దలందరూ గత 30 సంవత్సరాల నుంచి దానికోసం ఏదో చేయాలని అనుకుంటా ఉన్నారు. మరి దానికి ఈరోజు మేము మినిస్టర్ గారిని అడిగి ఒక 5 లక్షల రూపాయలు గ్రాంట్ శాంక్షన్ చేయించుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే అద్దెకుండే వాళ్ళు ఏదైనా ప్రాణాపాయ స్థితిలో వచ్చినా, లేకపోతే ప్రాణం పోయి ఆ మనిషి 15 రోజులు ఇక్కడ తలదాల్చుకోవాలన్నా, లేకపోతే ఆ లేడీస్ 200-300 మంది జనాభా వచ్చినప్పుడు చేటల పంపిణీ కార్యక్రమం చేసుకోవాలన్నా, లేదా వాళ్ళు ఒక 300 మంది భోజనం పెట్టుకోవాలన్నా కూడా ఆ ఏర్పాట్ల ప్రక్రియకి మరి గవర్నమెంట్, మన మనోహర్ గారు గవర్నమెంట్ నుంచి 5 లక్షల రూపాయలు శాంక్షన్ చేయించడం జరిగింది. 5 లక్షల రూపాయలు ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే మా ఊరికి ఈ భవనానికి నామకే వస్తుంది. మేము ప్రజల్లో కూడా దాదాపు ఇంకా 75 లక్షల రూపాయలు, ₹1 కోటి దాకా ఈ భవనంకి ఖర్చు అవుతుంది. దానికి ఈరోజే శంకుస్థాపన కార్యక్రమం చేపట్టాము. ప్రజలందరూ వచ్చి రైతువారీగా కానీ, పార్టీ పరంగా కానీ, ఊళ్ళో ఉన్న అందరూ పెద్దలందరూ వచ్చి మమ్మల్ని ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషం. మరి ఇది మన గ్రామ అవసరాలే కాదు, పొరుగురులో ఉన్న వాళ్ళు కూడా ఎవరైనా సరే ఈ భవనం నిర్మాణం అయిన తర్వాత ఆపత్కాలంలో ఎక్కడా రూమ్ దొరకపోతే, హిందూ ధర్మాన్ని ప్రతి ఒక్కరు కూడా ఆచరిస్తూ ఉంటారు. ఆ సిద్ధాంతాలని, ఆచారాలని అందరూ కూడా ఫాలో అవుతూ ఉంటారు. దాంట్లో ముఖ్యంగా ఎవరికైతే సొంత ఇల్లు ఉండదో, అద్దిళ్ళల్లో కానీ, ఎవరన్నా తెలిసిన ఇళ్ళల్లో కానీ ఎవరైతే ఉంటుంటారో అటువంటి ఇళ్లలో ఏదైతే జరగరానటువంటి ఇట్లాంటి మరణాలు సంభవించినప్పుడు అనేక రకాలైన ఇబ్బందులు పడుతూ, ఎందుకంటే హిందూ ధర్మ ప్రకారం ఎవరు కూడా ఈ సొంత ఇళ్లలో ఉండనీరు. అప్పటికప్పుడు ఈ డెడ్ బాడీని తీసుకొని ఎటు వెళ్ళాలన్నా కానీ అదొక పెద్ద ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు. ఆ కార్యక్రమం చేసుకోవాలన్నా కానీ, ఎందుకంటే పుట్టిన ప్రతి ఒక్కళ్ళం కూడా చనిపోక తప్పదు. చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి చక్కగా గౌరవంగా సెంటిమెంట్స్ ప్రకారం, ఆ ఆచారాల ప్రకారం ఆ కార్యక్రమాలన్నీ చేయాలంటే ఇటువంటి అపర కర్మశాల ఇటువంటి ఉన్నప్పుడే ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ చనిపోయిన వ్యక్తికి సెంటిమెంట్స్ ప్రకారం అవన్నీ కూడా కార్యక్రమాలు జరుపుకోవటానికి అందరికి అవకాశం ఉంటుంది. ఒక మంచి కార్యక్రమం. ఇవాళ దేవుడి గుడి ఎలానో ఇవాళ ఈ అపర కర్మశాల కూడా ఒక పవిత్రమైనటువంటి పుణ్య కార్యక్రమంగా, ఆ పుణ్య కార్యక్రమానికి ముఖ్యంగా మన మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పిన వెంటనే మా సోదరుడు కనగాల నాగభూషణం గారు, సర్పంచ్ గారు, ఊరిలో పెద్దలందరూ కొంతమంది అడిగిన వెంటనే తప్పకుండా మీకు నేను ఆ ఫండ్స్ ఏర్పాటు చేస్తానని చెప్పేసి 25 లక్షల రూపాయలు ఈ యొక్క దైవ కార్యక్రమానికి ఆయన సమకూర్చడం అనేది, అలానే పెమ్మసాని గారు ఎంపీ గారు కూడా ఆయన కూడా వెంటనే స్పందించి నా వైపు నుంచి కూడా
ఈ అపర కర్మశాలకి పూర్తి సహకారం ఉంటుంది అని చెప్పేసి కేంద్ర మంత్రివర్యులు కూడా చెప్పటం కూడా చాలా సంతోషం. ఎందుకంటే